ఇప్పుడు మనం చెక్కడీలు తయారు చేసుకోవడం చూస్తున్నాం కదా, దానికి ఏంటంటే ఒక కప్పు మీదకి ఒక కప్పు వాటర్ తీసుకుంటున్నాను. దీనిలో కొంచెం నేను మూంగ్ దాల్ని కొంచెం ఒక 5 minutes సోక్ చేసి పెట్టాను అనమాట. ఇవి కూడా వేస్తున్నాను. తర్వాత ఇది కిల్లు అజ్వైన్, కొంచెం కలర్ కోసం అని చెప్పి టర్మరిక్ పౌడర్ యూజ్ చేస్తున్నాను అనమాట. అలాగే మనకి టేస్ట్ కోసం సాల్ట్ యాడ్ చేయాలి కదా, సాల్ట్ కొంచెం నేను పించ్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేస్తున్నాను. కొంచెం గీ ఆర్ డాల్డా వేసుకోవచ్చు. నేనైతే గీ యూజ్ చేస్తున్నాను అనమాట. ఇది హోమ్ మేడ్. ఇది బాగా మరిగిన తర్వాత మైదా వేసుకుందాము. ఇప్పుడు బాగా బాయిల్ అవుతుంది కదా, ఇది ఇందులో మైదా వేసేస్తున్నాను అనమాట. మైదా వేసేసి ఇంక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని ఇలా ఉన్నప్పుడే దీన్ని ఏంటంటే మనం తడి క్లాత్తో కానీ దేంతో కానీ బాగా ఒత్తేసుకోవాలన్నమాట. బాగా మన చపాతీ పిండిని ఎలా చేస్తామో అలా చేయాలి. మళ్ళీ చల్లారిపోతే అసలు చెక్కడలు రావు. ఈ బ్యాటర్ని ఒక బౌల్లో తీసేసుకున్నాము. ఇది ఏంటంటే వెట్ క్లాత్ అనమాట. ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు మనం చేతులు కాలిపోతాయి కదా, ఇలా తడి క్లాత్ పెట్టుకుని వస్తే ఏంటంటే నీట్గా కూడా దీనికి బ్యాటర్ నీట్గా వస్తుంది, సాఫ్ట్గా వస్తుంది. చూసారు కదా ఇలా. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో కదా. దీన్ని ఇంక మనం ఏంటంటే ఇలా స్మాల్ పోర్షన్లో తీసేసుకొని రౌండ్ చెక్కడల షేప్లో చుట్టేసుకోవడం అనమాట. ఇంకా సింపుల్ ట్రిక్స్ ఏంటంటే తొందరగా అయిపోవటానికి అంటే మన జంతికల బొట్టం ఉంటుంది కదా, మురుకుల గెత్తలో, దానిలో 3 డాట్స్ ఉంటాయి కదా, అందులో వేసి కూడా వేసుకోవచ్చు. నేను ఏంటంటే జస్ట్ చేత్తో వేసి చూపిస్తున్నా, దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏముండదు. ఇలా రోల్ చేసేసుకుంటూ దీన్ని మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా చూసుకోవాలన్నమాట. చూసారు కదా, చెగుడు రెడీ అయిపోయింది. ఇంత సింపుల్. చెక్కడలు ఇలా రౌండ్గా చేసుకుని ఒకేసారి అన్నీ మనం ఫ్రై చేసుకున్నాం అనమాట. నేను మొత్తం ఇలా ప్లేట్లో రెడీ చేసి పెట్టుకున్నాము. ఇంకా ఫ్రై చేసుకున్నాము. ఆయిల్ పెట్టేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి కదా, ఆయిల్ పెట్టేసాము. ఆయిల్ కూడా వేడెక్కిపోయింది అనమాట. ఇప్పుడు ఒక గరిటె తీసేసుకుని దీంట్లో అన్నీ ఒకేసారి వేసేసుకుని పెట్టేసుకున్నాం. ఎందుకంటే చెక్కడలు కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు దీన్ని ఇలా మెల్లిగా తీసేసుకోవాలన్నమాట. ఇట్లా చూసారు కదా ఫ్రెండ్స్, అవి బాగా పైకి తేలిపోతున్నాయి. జస్ట్ ఇలా ఉందన్నమాట. ఎందుకంటే అతుక్కొని కూడా విడిపోతాయి. అందుకని నేను లో ఫ్లేమ్లోనే పెట్టాను, హై ఫ్లేమ్లో పెట్టలేదు. నేను కొంచెం
టేక్ టైం. ఇవి వేగిపోయాయి కదా, ఇంక దీన్ని తీసేసుకున్నాం అనమాట. మరీ ఎక్కువ కలర్ వస్తే కూడా మాడిపోయినట్టు ఉంటుంది, మనం ఎల్లోగా చూడడానికి బాగోదు కదా. అప్పుడు జస్ట్ ఫ్రై అయిపోయింది, తీసేసుకోవడం. ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా ఫ్రై చేసుకుంటే ఏమవుతుందంటే తినేటప్పుడు మంచిగా క్రిస్పీగా, మనకి స్వీట్ షాప్స్లో దొరుకుతాయి కదా అలా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు అసలే లాక్డౌన్ కరోనాలోనే అందరూ హస్బెండ్స్ కిడ్స్ ఇంట్లోనే ఉన్నారు కదా, ఇంకా మనమే తినేస్తూ ఉంటారు హస్బెండ్ కిడ్స్. సో మనం ఇంట్లో తయారు చేస్తే వీటిని తింటూ ఉంటారు, మనల్ని తినకుండా. చూసారు కదా ఫ్రెండ్స్, మన స్వీట్ షాప్ స్టైల్ చెక్కడలు రెడీ అయిపోయాయి. మంచి కలర్ కూడా ఉన్నాయి కదా, ఎందుకంటే కలర్లోనే మనం న్యాచురల్ కలర్ వాడాం కదా, టర్మరిక్ పౌడర్ అందుకని. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.